కృష్ణా జలాలపై పొలిటికల్ ఫైట్ జోరుగా సాగుతుంది. కృష్ణా నీటి పాపం మీదంటే మీదేనంటూ ఆరోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంటే అంతకు మించి అన్నట్లుగా కౌంటర్ ఇస్తుంది హస్తం పార్టీ. కృష్ణా గోదావరి జలాల్లో వాటాల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణ నీళ్లు తరలించకపోతుంటే ప్రభుత్వం మౌనంగా ఉంటుందని బీఆర్ఎస్ అంటుంటే, కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటం వల్లే నీటిని తరలించడం చంద్రబాబుకు ఈజీ అయిందని మండిపడుతున్నారు. జలదోపిడీ జరుగుతున్నా ప్రశ్నించకుండా సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పని, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, పోదాంపా అండి. అఖిలపక్షాన్ని తీసుకొని పోండి. అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానిక, రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే. రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ల విడుదల ఆపాలి. అయితే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జలదోపిడీకి సహకరించిందంటూ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ దేనంటూ కౌంటర్ ఇచ్చారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీలు చేసుకొని హలైబలై చేసుకొని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. మీరు ఈరోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు కారణం. దీంతో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల్లో వాటాలకు మించి నీటిని ఏపీ తీసుకువెళుతోందని, సాగర్ ఎడమ కాలువ కింద సాగు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం, మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది, ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా, నేను ఇంకేందో పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టున్నది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడాల్సింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద. తెలంగాణలో నేతలు మాటల యుద్ధానికి దిగితే ప్రాజెక్టుల్లో ఇష్టారాజ్యంగా నీటిని తీసుకునే అవకాశం 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు లేదంటున్నారు ఏపీ నేతలు. కృష్ణా గోదావరి బోర్డు నిర్ణయం ప్రకారమే వాటాలు ఉంటాయంటున్నారు. సోమవారం మరోసారి కేఆర్ఎంబీ సమావేశం ఉంది. దీంతో అప్పటి వరకు పొలిటికల్ వార్ తప్పేలా కనిపించడం లేదు.